ముస్లిం సోదరులందరికీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం 48వ డివిజన్లోని ఖాతీజా మస్జీద్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ముస్లిం మైనారిటీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఇంతియాజ్ అహ్మద్లు విచ్చేశారు. డివిజన్కి విచ్చేసిన మంత్రి, అజీజ్లకు ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదర సోదరీమణులకి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మసీదులో సోలార్ యూనిట్ కావాలని కోరగా వెంటనే మంత్రి స్పందించి సోలార్ ఏర్పాటుకు 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మౌజాం, ఇమాంలకు రంజాన్ తోఫా, బట్టలు, 10,000 రూపాయలను నారాయణ అందజేశారు. మంత్రికి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలియజేశారు. నారాయణ మాట్లాడుతూ నగరంలోని అన్ని మసీదులను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు. అజీజ్ మాట్లాడుతూ ఒక్క నారాయణ సార్ వల్లే నెల్లూరు అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ టీడీపీ శ్రేణులు, మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు ఖతీజా మసీదులో ఈరోజు ప్రార్థనలో నేను కూడా పాల్గొన్నాను. రంజాన్ మాస సందర్భంగా అందరికీ, ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ మసీద్కి గతంలో యాక్చువల్ గా అప్పుడు వచ్చినప్పుడు నేను అజీజ్ గారు వచ్చినప్పుడు ఈ ప్రహర్ గోడ విషయం చెప్పడం జరిగింది. దానికి ఆ రోజు ప్రహరీ గోడ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క కమిటీ మెంబర్లు అందరూ ఒక రిక్వెస్ట్ చేశారు. సార్, మాకు ఆర్థిక భారం ఎక్కువైపోతుంది, మాకు వేరే షాపులు కానీ వేరే ఆదాయం కానీ లేదు ఈ మసీదుకి. అందువల్ల ఎలక్ట్రిసిటీ బిల్ నెలకు ఒక 15,000 పైన అవుతుంది. సోలార్ పెడదలుచుకున్నాము, సోలార్ కి సపోర్ట్ చేయమంటే ఇంజనీర్ ఉన్నారు, వారు ఎంత అవుద్దంటే ఒక 5 లక్షలు సుమారు అవుద్దన్నారు. 5 లక్షలు మా కుటుంబ సభ్యుల తరఫున యాక్చువల్ గా ఈ యొక్క మసీద్కి సోలార్ పెట్టుకోవడానికి ఇమీడియట్ గా చేయమని చెప్పాను. ఇమీడియట్ గా రేపే ఎల్లుండి ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ముబారక్. ఖతీజా మస్జిద్ కి ఇఫ్తార్ విందుకి మన ప్రియతమ నాయకులు, మంత్రివర్యులు నారాయణ సార్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ మసీదుకి ప్రతి సంవత్సరము ఈ యొక్క ఇఫ్తార్ టైంలో మంత్రి గారు, మేమందరం వచ్చాము. మరి గతంలో గాని ఈ మసీదుకి కావాల్సిన ఈ కాంపౌండ్ వాల్స్ కావచ్చు, టాయిలెట్స్ అప్పుడు ఆర్థిక సహాయం ఆ రోజు నారాయణ సార్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నెల్లూరు నగరంలో ఉండే ప్రతి మసీదులో ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు చేయించిన ఇమాంలు, మౌజన్లు, అలాగనే స్పెషల్ ప్రేయర్స్ చేయించిన ఆఫీసులకి మంత్రి గారు స్వయాన, వాస్తవానికి నేను మాట్లాడడం కానీ లేదు సార్తో, మా అమ్మ సంఘటన జరిగింది, నేను కలవలేదు, మాట్లాడలేదు. తనే స్వయంగా మనం ఎప్పుడు చేసేది కదా, ఈసారి గాని ఈ మత గురువులకి చేయాలి అని చెప్పిన తర్వాత నగరంలో ఉండే ప్రతి ఇమాంకి, మౌజన్ కి, హాఫీజ్, కొన్ని దగ్గరలా 2 ఇమాంలు ఉన్నారు, 2 మౌజన్లు ఉన్నారు, 2 హాఫీజ్లు ఉన్న ప్రతి ఒక్కరికి రంజాన్ తోఫా మంత్రి గారి పర్సనల్ వాళ్ళ యొక్క కుటుంబం నుంచి రోజు రావడం జరిగింది. అలాగనే వాళ్ళకి కావాల్సిన ఈ రంజాన్ కావాల్సిన బట్టలు, అలాగనే పండగ చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు, అలాగనే 10,000 రూపాయలు నగదు ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళందరి తరపున మంత్రి గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే విధంగా ఈ మసీదుకి వచ్చిన తర్వాత జనరల్ గా మసీదులకి ఆదాయ వనరులు ఉంటాయి, కొన్ని షాప్స్, కమర్షియల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మసీద్ కంప్లీట్ గా ఏం లేదు. దీనికి కమిటీ వారు రాగానే సార్ని అడిగారు, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, మాకు ఏదైనా సోలార్ ఏర్పాటు చేయాలి. అక్కడనే ఇంజనీర్ ఉన్నారు, ఆయన చెప్పంగానే ఈ మస్జిద్ కి కావాల్సిన సోలార్ యూనిట్ ని గాని మంత్రి గారు అరేంజ్ చేయడం నిజంగా ఎంతో సంతోషం. ఆయనకి ఎల్లప్పుడూ ఈ కమ్యూనిటీ రుణపడి ఉంటుందని కానీ తెలియజేస్తున్నా. నెల్లూరు నగర ప్రజలకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్ రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నా.
ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.